బాగా లెక్కలేవు. సో అది నమ్మకం అంతే కదా. మన అక్క మనల్ని మోసం చేస్తారా అనుకున్నాను, ఆఖరికి ఆవిడే. షకీలా కుర్రకారును ఉర్రూతలు ఊగించిన పేరుది. వెండితెరపై ఆమె బొమ్మ పడితే చాలు నిర్మాతలకి కనక వర్షమే. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడల్లో కలిపి దాదాపు 300కి పైగా సినిమాల్లో సందడి చేసింది ఈ శృంగార తార. దక్షిణాదిన షకీలా అంటే ఒక పేరు కాదు, అది ఒక బ్రాండ్, ఒక వైబ్రేషన్. ఒకానొక సమయంలో హీరోయిన్లతో సమానంగా పారితోషికం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది ఆమె. షకీలా పేరు వింటేనే కుర్రకారు గుండెలు లయ తప్పేవి. ఆమె నటించిన చిత్రాలు విడుదలవుతున్నాయి అంటే మలయాళ సూపర్ స్టార్ సైతం సినిమా విడుదలను వాయిదా వేసుకునేవాళ్లు. అంతటి పాపులారిటీ ఉన్న శృంగార కథానాయికి షకీలా. అయితే ఈమెకు చాలా ఫాలోయింగ్ ఉండేది. ఎంతలా అంటే తన అభిమానుల చేత గుడులు కట్టించుకుని పూజలు కూడా చేయించుకునేంతలా. కానీ ఇంత పేరు ఉన్న ఆమె ఎన్నో కోట్ల డబ్బు సంపాదించినా కానీ ఏమీ లేని ఒక దారుణమైన స్థాయికి వచ్చేసింది. అలాగే ఆమె మరణం కూడా చాలా బాధాకరంగా దిక్కులేని ఆమెలా అయిపోయింది. అంతలా మారిపోవడానికి కారణమేంటో తెలుసా? మీకు ఈ వీడియోలో ఇవన్నీ కూడా తెలియజేస్తాను కనుక వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు తప్పకుండా చూడండి. ఆమె ప్రస్థానం బి గ్రేడ్ సినిమాల నుంచి బిగ్ బాస్ వరకు ఒక మిస్టరీ. ఒకప్పుడు అంటే 90sలో షకీలా దేశాన్ని ఒక ఊపు ఊపేశారు. ఎంతలా అంటే మలయాళంలో అయితే మోహన్ లాల్ ముమ్ముట్టి తమ సినిమాలను షకీలా సినిమా విడుదలైనప్పుడు రిలీజ్ చేయాలంటే వణుకుపోయేవారు. అంతలా షకీలా మలయాళ సినిమాలను అల్లాడించారు. ఇది అబద్ధం కాదు. మీకు ఒక బ్రహ్మాండమైన ఉదాహరణ చెప్తాను. మోహన్ లాల్ సినిమా నరసింహన్ సూపర్ హిట్ అయింది. 3 కోట్లు పెట్టి తీసిన ఈ సినిమా 20 కోట్లు వసూలు చేసింది. ఇంకా వసూలు చేస్తుంది అనుకున్నారు. మోహన్ లాల్ షాకీ కైలాస్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్లో ఊచకోతగా వస్తుంది. కానీ సడన్ గా ఈ కోత బ్రేక్ పడింది. ఎంతలా అంటే చిల్లర వచ్చేంతగా. కారణం ఏంటంటే మెయిన్ థియేటర్ పక్కనే కిన్నెర తుత్తుంబికల అనే ఒక సినిమా విడుదలైంది. ఇందులో హీరో కమ్ హీరోయిన్ షకీలా. బడ్జెట్ కేవలం 10 లక్షలు మాత్రమే. కానీ నరసింహ సినిమా థియేటర్లో పట్టుమని 10 మంది లేరు. అదే షకీలా సినిమా టికెట్ల కోసం జనం కొట్టుకుంటున్నారు. భారీ షకీలా పోస్టర్ కి యూత్ అల్లాడిపోతున్నారు, వరుసగా చూస్తున్నారు. చివరకు షకీలా ప్రభంజనం చూసి లైన్ సినిమాను ఎత్తేసి దాని స్థానంలో మరో బి గ్రేడ్ సినిమాను వేశాడు థియేటర్ యజమాని. ఆడవాళ్లు థియేటర్కి రావడం దాదాపుగా మానేశారు. మొత్తం యువత, మగవాళ్లు మాత్రమే థియేటర్స్ కి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. అందులోనూ షకీలా సినిమా విడుదల అవుతుంది అంటే జనం ఆ రోజు థియేటర్ కు క్యూ కట్టేసేవారు. చివరకు ముమ్ముట్టి కూడా షకీలా మూవీస్ లేని సమయంలో తన మూవీస్ ని విడుదల చేయాలని నిర్మాతలను కోరారు. చివరకు ఇది ఒక సమస్యగా మారింది. ఈ సినిమాను తెలుగులో కూడా మెనుగురు పురుగులు పేరుతో విడుదల చేశారు. తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. షకీలా సినిమా విడుదల అవుతుంది అంటే చాలు తెలుగు నుంచి బెంగాలీ వరకు ఎగబడి రైట్స్ కొనుక్కునేవారు. కాశ్మీర్లో కూడా షకీలా సినిమాలు ఆడేవంటే ఆమె స్టామినా ఏంటో అర్థం చేసుకోండి. అంతలా సినిమా ట్రెండ్ ని ఆమె మార్చారని చెప్పవచ్చు. కానీ కెరీర్ మాత్రం సిల్క్ స్మిత కారణంగానే మొదలైందని చెప్పవచ్చు. 1973 నవంబర్ 13న చెన్నైలోని కొడంబాకలో పుట్టారు షకీలా బేగం. ఆమె తండ్రి చాంద్ బాషా. చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ ఉంటారు. అయితే చిన్నప్పటి నుండి నటి కావాలనేది షకీలా కోరిక. అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సినిమా ఛాన్సులు రావనుకున్నారు ఆమె. కానీ జూనియర్ ఆర్టిస్ట్ గా మొదట ప్రయత్నించాలనుకున్న సమయంలో మలయాళంలో సినిమా ఛాన్స్ ఇస్తానని ఒక నిర్మాత బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అది కూడా బి గ్రేడ్ సినిమా. కానీ ఇందులో నాటి స్టార్ సిల్క్ స్మిత ఉన్నారు. దీంతో సిల్క్ స్మిత పక్కనే ఆమె చెల్లిగా హాట్ డ్రెస్సుల్లో నటించేందుకు సిద్ధమైంది షకీలా. బికినీలు వేసుకుని కేవలం 18 ఏళ్లకే బంపర్ ఆఫర్ కొట్టేశారు. ప్లే గర్ల్స్ మూవీలో సిల్క్ స్మిత హీరోయిన్. ఆ సినిమా హిట్ అయింది. కానీ దాదాపుగా 5 ఏళ్ల పాటు షకీలాకు మంచి ఛాన్స్ రాలేదు. కానీ ఆమెలో భారీ మార్పులు రావడంతో పాటు మంచి హాట్ లుక్ లో కనిపించారు. దాంతో ఓ నిర్మాత డ్రైవింగ్ స్కూల్ అనే సినిమాలో ఆమెను లీడ్ రోల్లో పెట్టి తీశారు. ఆ సినిమాతో మలయాళం మెయిన్ స్క్రీన్ ఇండస్ట్రీ కూడా షేక్ అయింది. ఎంతలా అంటే 60 లక్షల బడ్జెట్తో సినిమా తీస్తే 4 కోట్లు వసూలు చేసింది. నిర్మాతలకు కనక వర్షం కురిపించింది. ఆ తర్వాత మెనుగురు పురుగులు అనే మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ మూవీ దెబ్బకు మోహన్ లాల్ సినిమాకు 10 కోట్ల రూపాయల నష్టం. ఆ తర్వాత ముమ్ముట్టి సినిమాలు కూడా వాయిదాలు పడ్డాయి. దీంతో మలయాళం ఇండస్ట్రీ ఇలాంటి ఫేజ్ ను చూసి షాక్ అయింది. ఇక మెయిన్ స్ట్రీమ్ సినిమాలను మూసుకోవచ్చు అనుకున్నారు. మరొక వైపు మహిళలు టీవీ సీరియల్ చూస్తున్నారు. బి గ్రేడ్ సినిమాల్లో కూడా మంచి కథలతో పాటు మసాలా సీన్లు దట్టించి పెట్టడంతో యువత మొత్తం ఈ మూవీస్ కి
నీరాజనం పలికారు. 2000లో 6 సినిమాలు చేసిన షకీలా 2001లో మొత్తం 30 సినిమాల్లో నటించారు. ఆ మూవీస్ అన్ని కూడా కోట్లు కురిపించాయి. దీనితో డబ్బున్న ప్రతి ఒక్కరూ 10 లక్షలతో కేరళలో షకీలా డేట్స్ కోసం కాపు కాసేవారు. ఎందుకంటే తాము ఏ సినిమా తీసినా కూడా ఓ 3 రోజుల్లో 10 సీన్లలో నటిస్తే చాలు, మిగతా సినిమా మొత్తం తామే చూసుకుంటాము అనేవారు. 2002లో 12 సినిమాలు తీశారు. ఇవి కేవలం మలయాళంలోనే. కానీ తమిళ్, కన్నడ, హిందీ సినిమాల్లో కొన్ని వందల సినిమాల్లో నటించారు ఆమె. అప్పటికే కావలసినంత కోట్ల రూపాయలు సంపాదించారు షకీలా. కానీ ఆమె సోదరిని షకీలా ఎంతగానో నమ్మారు. మొత్తం డబ్బు విషయాలన్నీ కూడా ఆమె సోదరికి అప్పగించారు. అయితే ఆమె సోదరి మొదట షకీలా ఫైనాన్స్ చూసుకునేవారు. కానీ మొత్తం డబ్బును షకీలా అక్క తన పేరుతో ఆస్తులు కొనుక్కుని ఈమెను అతి దారుణంగా మోసం చేసి రోడ్డును పడేలా చేసింది. దీంతో ఆమెకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. మరొక వైపు మలయాళంలో షకీలా సినిమాలను బ్యాన్ చేశారు. బూతు సినిమాలను నిర్మాణ మండలి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అడ్డుకుంది. చివరకు మోహన్ లాల్ మమ్ముట్టి లాంటి నటులు షకీలాను కూడా ఇలాంటి సినిమాలు చేయకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీస్ చేయాలని కోరారు. దీంతో ఆమె ఉక్కిరిబిక్కిరయ్యారు. హాయిగా సాగిపోతున్న జీవితం తలకిందులైపోయింది. దీంతో బి గ్రేడ్ సినిమా ఛాన్సులు వచ్చినా కూడా చాలా తక్కువగా చేయడం మొదలుపెట్టారు. మలయాళం నుంచి వేరే భాషలకు షిఫ్ట్ అయ్యారు. కానీ ఆర్థికంగా కలిసి రాలేదు. మరొక వైపు మలయాళం సినిమాల్లో 1-2 సినిమాలు విడుదల చేస్తూ వచ్చారు. డబ్బుల కోసం మలయాళ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. పెద్ద హీరోల సినిమాలు లేని సమయంలోనే విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రేక్షకులు మాత్రం ఆమెకు బ్రహ్మరథం పట్టారు. అలా 2010 వరకు మలయాళం ఇండస్ట్రీని షేక్ చేశారు. అయితే ఎప్పుడైతే తెలుగులో జైన్ సినిమాలో నటించారో నాటి నుంచి ఆమె 4 రాష్ట్రాల్లోనూ మంచి క్యారెక్టర్లో చేస్తూ బి గ్రేడ్ నుంచి బయటపడే ప్రయత్నం చేశారు. కేరళ నుంచి బెంగళూరుకు, చెన్నైకు షిఫ్ట్ అయినా కూడా వందల కొద్ది సినిమా ఆఫర్లు వచ్చేవి. కానీ ఇక నేను బి గ్రేడ్ మసాలా సినిమాలు చేయనని ఆమె 2013లో బహిరంగంగా ప్రకటించారు. నా దగ్గరికి ఎవరు ఇక బి గ్రేడ్ సినిమాలు చేసేందుకు రావద్దని కోరారు. షకీలా ఇక తక్కువ స్థాయి సినిమాలు చేయొద్దని తన గుర్తింపు మార్చుకోవాలని ప్రయత్నించడం మొదలుపెట్టారు. నాటి నుంచి చిన్న పాత్రలైనా కూడా మామూలు సినిమాల్లోనే పనిచేస్తూ వచ్చారు. అంతేకాదు ఓ యూట్యూబ్ షోను రన్ చేస్తూ ఆమె తమిళ్లో ఒక టీవీ షోలో కూడా పాల్గొన్నారు. అయితే ఆమె గతంలో ఒక నిర్మాతను పెళ్లి చేసుకున్నారు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన సదరు నిర్మాతతో. అంతేకాదు ఆమె ఏడాది తిరగక ముందే విడాకులు కూడా తీసుకున్నారు. తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు పెళ్లి చేసుకోవడమని ఒక ఇంటర్వ్యూలో కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే గతంలో ఆమె సీనియర్ మలయాళం నటుడు మణియాన్ పిల్లారాజుతో ప్రేమలో పడ్డారు. కాకపోతే అతనికి ఆల్రెడీ పెళ్ళయింది. తన తల్లి ఆపరేషన్ కోసం డబ్బు అడగగానే సదరు నటుడు సాయం చేశాడని, ఆ తర్వాత ఆమె అతని మంచితనానికి ఫ్లాట్ అయింది అని, కానీ రాజు నుంచి ఎలాంటి స్పందన రాలేదని, కానీ తాము మంచి స్నేహితులు మాత్రమేనని తర్వాత క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు షకీలా పూర్తిగా ఆధ్యాత్మిక వైపు వెళ్ళిపోయారు. తను ట్రాన్స్జెండర్లకు మద్దతుగా నిలుస్తున్నారు. దేశంలోని చాలా మంది ట్రాన్స్జెండర్లకు మద్దతుగా ఉన్నారు. అంతేకాదు మీలా అనే ట్రాన్స్జెండర్ కూతురును దత్తత తీసుకున్నారు. తనకి ఆమె లోకమంటూ. ఇక ఆ తర్వాత ఆమె బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత తన షకీలా పేరును పూర్తిగా జీవితంలో నుంచి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. షకీలా అంటేనే సాఫ్ట్ కోర్ నటిగా గుర్తిస్తున్నారు. కనీసం ఆ పేరును పలకడానికి ప్రజలు భయపడుతున్నారు. ఇక తన వయసును బట్టి కూడా తనకు షకీలా అమ్మని పిలవాలని కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగానే సీనియర్ నటుడు శివాజీ సహా అందరూ ఆమెను బిగ్ బాస్ కు వెళ్లిన తర్వాత నుంచి షకీలా అమ్మని పిలవడం మొదలుపెట్టారు. అలా ఓ పేదింటి అమ్మాయి మలయాళం ఇండస్ట్రీనే కాదు, దాదాపు 20 ఏళ్ల కుర్రకారులను దేశం మొత్తం ఊపేసి గుర్తింపు తెచ్చుకున్నారు. తాను కష్టపడి సంపాదించిన డబ్బును దాచి పెడతానని వెంట తిరిగిన అక్క మొత్తం దోచుకుందని ఆమె వాపోయారు. కానీ తాను నష్టపోయినా కనీసం తన అక్కైనా బాగుందని సంతోషపడేంత సాఫ్ట్ మనసు ఆమెదే. అలాగే ప్రతి ఒక్కరూ ఒక విషయం పక్కాగా గుర్తుపెట్టుకోవాలి, ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. అలా నమ్మితే వెన్నుపోటు పొడిచే రోజులివి, గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.